హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. నిజంగా ఈ మధ్య సిరీస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లని సపోర్ట్ చేయాలి, ప్రతి వీడియోను కూడా నచ్చితే చిన్న లైక్ చేయాలి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. హై పాయింట్స్ ఇస్తే ఏమవుతుందంటే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది, ఇంకా 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేసి అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. అట్లనే మన వీడియోస్ నచ్చితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 9 అన్నమాట. దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పురా వినిపిస్తుంది. ఊటగానే మాట్లాడుతున్నా, ఇంత ఊటగా మాట్లాడినా వినిపిస్తలేదు. ఆరా చెవులలో ఏం పెట్టుకున్నావు? చెప్పు, నీ మాట నాకు బాగానే వినిపిస్తుంది. ఏ చోట నువ్వున్నా నీ వెంటే వస్తున్నా, మనసు నిలవదంటే ఎలా పను. శివ ఇంకేం రోగం పుట్టింది ముసలోనికి? పోయమ్మో, కింద ఏం వేసుకోకుండా బరీ వాతాలు నిలబడి ఫోన్లు మాట్లాడుతుంది ఇంటి ముందట. షీ, పెండ్లం లేకుండా వచ్చిన ఎటు పోయింది? ఇంకైతే గింతరన్న భయం భక్తి ఏముండదు. అయ్యో, ఇల్లు రోడ్డుకే ఉన్నది, ఆళ్ళు ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటుందని గింతరన్న భయం భక్తి ఉన్నదా? అగో చూడు, ఎవడు చూస్తే నాకేంది, ఎవరి చూస్తే నాకేంది, నా ఇల్లు నా లెక్క నా ఇష్టం అనుకుంటున్నట్టుండు. ఓరు ముసలోడా, అమ్మో బక్కదనా, ఈడనే ఉన్నావే. జర్రసేపు నిలబడి ఒక అర్ధగంట ఆగినాక వస్తానంటే నాకు చెప్పకుండా చేయకుండా మా పోతున్నావు. అమ్మో, వాళ్ళు షారు గల్లదానివే నువ్వు. ఏ జరుంటే మా ముచ్చట పక్కకు పెట్టు. ఆ ముసలోడు చూసినావే, బరీ వాతాలు నిలబడి ఫోన్లు మాట్లాడుతుండు. ఎవరాళ్ళు? పాడుగాను, పొద్దుగల ఇంకేం రోగం పుట్టిందే, ఇడు జావా ఈ దినాలుగాను. మరేమనుకుంటావే పెంటవా? అప్పటి నేను చూసి షాక్ అయ్యి నోరొప్పలిసి నిలబడ్డా. ఈ ముసలోనికి గింత అన్న సిగ్గుశరం ఏమట్టుకని ఉన్నదానే? ముసలిగైతుంటే ఇంకా వయసు పిల్లగాని లెక్క సోకులు పడతాడు. ఈ అవ్వ ఇంటికి రోడ్డు మీద ఇల్లు పెట్టుకొని ఎవడబ్బా నన్ను అనేది ఎవరు చూసుకుంటే నాకేంది, నా ఇంటి ముందర నేను నిలబడ్డాను రుబాబుతో ఉంటాడు ఈ ముసలోడు పాడుగాను. ఓరు ముసలోడా, ఓరు బట్టలెత్తోడా. ఏమైంది పెంటవ్వా? పొద్దుగల మా ఇంటి కాడ కూతలు పెడుతుర్రు. ఏంది, ఏమైందా? అగో చూడు ఇంకా మళ్ళీ చూడు ఒకసారి. నీ మొగడు మొత్తం ఫ్యాషన్ షో చూపిస్తుండు, పెద్ద సినిమాని చూపిస్తుండు కదా థియేటర్లా. నా మొగడు పాయికన కూతని పొద్దుగల లేచిపోయిండు, ఇంకా ఇంటికి రాలేదు పెంటవా. నా మొగడు ఏడుండని మీరు గమ్మతి మాట్లాడతారు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటుర్రో పో. అరే పోషి, నీ ఇంకా మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడే, చెవు కాడ ఫోన్ పెట్టుకుని నిలబడ్డాడు చూడు పరివాతని ముసలం కుత్తల్లాతలు. ఓ అమ్మో, నీకేం రోగం పుట్టిందిరా ఓ ముసలోడా? ఎందుకే, ఏమైంది? పొద్దుగాల లేచి లేవ్వంగానే నా ఉసిరు పోసుకుంటున్నావు, నన్ను తిడుతున్నావేందే? మోదాలు నోరు మూసుకొని పాయింట్ అయితే వేసుకోపో. ఈ బరి వాతలు నిలబడతాను, సిగ్గుశరం ఏమట్టుగాని ఉండాలి నీకు. నడు ఆగో, ఊరు ఆడోళ్ళందరూ ఆడకట్న నిలబడి ఎట్లా చూస్తున్నారు చూడు నిన్ను. ఓసిని పాయింట్ వేసుకోలేదా నేను? ఇక పైకనకు పోయి అట్లే వచ్చినట్టున్నా. ఈ మతి మార్పు పాడుగాను. సరే అయినా నేను బరవాతలుంటే వాళ్ళకేందే? నా ఇంటి ముందట నేను ఎట్లా ఉంటా? వీటికి అవసరమా? నన్నెందుకు చూడాలి కావలసుకొని? సప్పుడు దాకా పని మీద పోయేటివి మూసుకొని పోతే అయిపోదా? నన్నే చూసుకుంటే ఎందుకు నిలబడాలి? ఓ బక్కమ్మ, ఆ బద్మాషోడు చూసినా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే మనం కావాల్సుకొని చూసినట్టే ఉన్నది. ఆయన అందం పాడుగాను. నడు షి, నడు పెంటక్క, ఇట్లకించొద్దు. ఆ ముసలిని చూస్తుంటే నాకు కక్కొచ్చి పాడైతుంది. నడు ఆ బక్క పిల్లలు పెట్టుకొని ఆయన అందం చూస్తాను నిలబడ్డా పాడుగాను. ఆగు, ఆ పెంటవ్వ బక్కవ్వ ఏదో పని మీద ఇట్లకించి పోదామని వస్తే నీ అవతారాన్ని చూసి దెబ్బకి దర్శకుర్రు. ఆగో, దర్శకొని దెంకపోయిర్రు. అబ్బా, ఇక నాది ఒక్కందే చూసి ఇక ఎవ్వరు చూడనట్టే మాట్లాడుతురు కదా వాళ్ళు. ఈ అవ్వ గాలకేంది భయపడేది? నా ఇల్లు నా లెక్క ఎట్లనే ఉంటా, వీటికేంది భయపడేది? నా ఇష్టం. ఏమన్నా చావు, నువ్వు మాట్లాడుతుంటే నాకు సిగ్గు అవుతుంది. అదేంటి, ఈ మనిషి ఇంకెంతసేపు అనుకుంటాడో? అన్నం తినడా? లేపి మాట్లాడదామంటే నాతో మాట్లాడతాడో లేదో, కోపం మీద 2 దెబ్బలు కొట్టగలని అట్లా భయం అవుతుంది. ఇంకా ఆకలి అయితే లేకుండా వచ్చినా ఇంకా తింటలేడు. అన్నం తినమని లేపనా వద్దా? అగో అమ్మా, రానే వచ్చిరా? అమ్మా బావురా, నాయన బావురా? బాగున్నామమ్మా. బాగా లేకుంటే ఇంకేం చేస్తాము? సత్యనారాయణ రోజులు మాకు బాధ తప్పదు కదా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నాయన? అమ్మకి ఏమైంది? ఏమో బిడ్డ, ఏమైందో? మాకు టెన్షన్లు తప్పుతాయి. ఒకటి ఎంకాలు ఒకటి టెన్షన్లు పాడుగాను. సావనన్నది వస్తలేము, మాకన్నా సావు వస్తలేదు. అరే, అల్లుడు ఈడున్నాడు. ఇంట్లో లేనట్టుండు, బయటికి పోయిందేమో అనుకుంటున్నాం. పండుకున్నట్టు కదా. తిన్నాడా బిడ్డ అల్లుడు? ఏడమ్మా, తిండి లేతి కనలేదు. పొద్దున్నుంచి ఇక ఒక పెగ్గు తాగి వచ్చినట్టుండు ఎన్నో. ఇక తాగి కచ్చబిచ్చి వదిలిండు. ఇక ఒర్లి అట్లనే వండుకుండమ్మా.
తిండులే అని లేపుదామంటే నా మీద కస్సు బుస్సు అంటుండు. ఇక సీరియస్ అయి 2 దెబ్బలు కొట్టగలని అట్లా భయం అవుతుందమ్మా. పండుకొని తీ బిడ్డ. మొగోనికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఒకనికి చెప్పుకోడు, బాధలు పంచుకోడు. ఒక పెగ్గు తాగితే అప్పుడు చల్లగా అవుతుంది పానం. పండుకొని తీ. తాగిండంటున్నావు కదా, ఇక బాధలు ఎక్కువ అయితే తాగుకుంటే ఏం చేస్తారు? అగో మేము వచ్చి ఇట్లా ఇంతసేపు అవుతుంది, గట్టి గట్టిగా మాట్లాడుతున్నా కూడా అల్లుడు లుక్కుమంటలేడు. అగో లేస్తలేడు, చూసినావా? ఇక నీ మీద కోపం మా మీద ఇట్లా తీస్తున్నట్టుండ ఆయన. ఏం చేయాలి? ఇక మా బాధ పాడగాను సచ్చేదాకా నీతోని బాధలు తప్పనట్టున్నాయి. ఈ అవ్వ పెళ్లి చేసి ఒక ఇంటికి ఇస్తే నిమ్మలంగా బతుకుతుందేమో, మంచి పేరు తెస్తుందేమో మొగనికి అని మేమనుకుంటే అగో మళ్ళా లొల్లిళ్ళు పంచాలు. అత్తగారింటికి తల్లిదండ్రులను రప్పిస్తున్నామంటే ఇసొంటి ఆడదానికి కావచ్చు. నా బిడ్డ నేను తిడుతందుకు నాకు బిడం అనిపిస్తుంది. ఒక అన్ననో తమ్ముడో ఉంటే ఆడు ఈజర మరుతుకుతుండే. ఇక కన్న బిడ్డే కాబట్టి నాకు నీ అయ్యకు చేతులు వస్తలేవు, నోటి మాటలు వస్తలేవు. నిన్ను తిడతామంటే కొడదామంటే. అమ్మా, మీరు అనుకున్నట్టే ఏం తప్పు పని చేయలేదమ్మా. నేను పెళ్లి కాకముందు కంటే తెలుసో తెలియక చేసిన. ఇప్పుడు అసంటి పనులు ఏం చేస్తలేనమ్మా. మీ అల్లుడే డౌట్ పట్టాడు, అపార్థం చేసుకుండు. గదే ముచ్చట మీకు చెప్పినట్టుండు. అందుకే మీ టెన్షన్ మీద ఉరికొచ్చిర్రు. నాయన పానం మంచలేదు. నువ్వు కూడా అప్పుడప్పుడు మంచిగా ఉండవమ్మా. మీ నాతోని నా మీద టెన్షన్ పెట్టుకోకుర్రి. ఇంకేం టెన్షన్లు? టెన్షన్లలోనే చేస్తాము, టెన్షన్లలోనే బతుకుతాము. మా బతుకులు పాడుగాను. పెళ్లి కాకముందుకు ఏదో చేసినావు బిడ్డ, అయ్యింది ఏదో అయిపోయింది, పెళ్ళైన సందానం నిమ్మలంగుండు హా అని చెప్పి మరీ చెప్పి పంపిస్తే గిదాను చేసేది. మొన్న 2 ఏళ్ల కింద చేసినావు, 2 సంవత్సరాలు కాకముందుకే మళ్ళా షురు చేసినావు. ఇసుంటి శాతాలు చేస్తోళ్ళు మారరు. నువ్వు మారనట్టున్నవే, సచ్చేదాకా మారనట్టున్నావు. అల్లుడు ఎంత నిమ్మలమైన మనిషి, ఎంత నిమ్మలంగా జాతాడు నిన్ను, పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటాడు, నీకు అన్ని ఇందాలు తెచ్చి పెడతాడు. జీత పైసలు మొత్తం నీ చేతి మీదనే నడిపిస్తాడు. ఇంకేం కావాలి నీకు? ఏం తక్కువైంది నీకు? ఇంకొంతో మాట్లాడుతందుకు చెప్పు. అమ్మా, మీరు కూడా అట్లా తిట్టకుర్రే. మీ అల్లుడు లేచినాక ఇంకా 2-3 మాటలు తిట్టురత్తమ్మా. మీ కన్న బిడ్డను మీరే తిట్టురని ఆయన ముందు అలసి అయిపోతుందమ్మా. తిట్టకురమ్మా, మీ కాలు మొక్తా. అసొంటి లంగ పనులు ఇప్పటి నుంచి చెయ్యనమ్మా. నీ ఇష్టం బిడ్డ, చేస్తే చేసుకో, లేకుంటే లేదు. గిట్లా ఓ బిడ్డ, గిది మంచి దారి, మంచిగా బతుకుతావు, పలానా సంబంధం వచ్చింది, మేమిచ్చి పెళ్లి చేసినాం, పిల్లలు అయ్యిర్రు, అత్త మామ లేరు ఇక్కడ, నిమ్మలంగా మొగని పిల్లల్ని చూసుకుంటా బతుకు బిడ్డ. ఇది మంచి చెట్లున్న దారి, గులాబీల వనము, ఇళ్ళనే బతుకు బిడ్డ నువ్వు అని మేము చెప్పినాం తల్లిదండ్రులు లెక్క. ఇక నువ్వు నాకు వద్దు, ఈ గులాబీల వనం వద్దు, ఈ మంచి మంచి సువాసనలు నాకొద్దు అంటే పక్క ముళ్ళ కంపల కోతవా, పక్కదారుల కోతవా, ఇక నీ ఇష్టము, నీ లెక్క. అప్పుడు రా బిడ్డ రంగమ్మ, నువ్వు లేకుంటే మా బతుకు ఆగిపోతుందమ్మా, మేము చచ్చిపోతామమ్మా నువ్వు లేకుంటే అని తోడు ఎవ్వరు లేడు బిడ్డ. చెప్తున్నాం కదా, ఓపిక పట్టినాం ఇక పట్టము. తల్లిదండ్రులు అయ్యే ఇంత బాధపడతాడు అంటే చేసుకున్న మొగడు ఇంకెంత బాధపడతాడు. అల్లుడు రర్రత్తమ్మ రర్రి మామ నీ బిడ్డకు చెప్పి పోదురు 4 మాటలు మంచి మాటలు అని అన్నాడు. వచ్చినాము చెప్పినాము, ఇక మా పని అయిపోయిందమ్మా, పోతున్నాం. ఇక మేముండేం చేయాలి, మాకు ఇజ్జత్ ఏమున్నదని. అల్లుడు మాతో మాట్లాడుతందుకు ఎంత బాధపడుతుండో ఏమో, ఇష్టం లేకుండా ఎట్లా మాట్లాడాలనుకుంటుండో ఏమోదమ్మా. ఒక ఇబ్బంది పెట్టేటట్టు మేమేం చేయము. ఇక పోతున్నాం తల్లి. అమ్మా, రాగురి అట్లా మాట్లాడకురమ్మా, తప్పైపోయింది. మళ్ళీ గసంటి పనులు చెయ్యను అమ్మా. నాయన మామా, ఎప్పుడొచ్చిర్రు? జరసేపు అవుతుంది అయ్యా వచ్చి, 10-15 నిమిషాలు అవుతుంది. పండుకున్నట్టు కదా, ఇక వచ్చిన పని అయిపోయింది, పోదామని బయటికి వెళ్తున్నాము. నువ్వు లేచినవిగా. తిన్నవా అల్లుడు? అట్నే వన్యవా? తిన్ననో అట్నే వన్యనో గవన్నీ ఎందుకు మామా? చెప్పిర్రా మీ బిడ్డకు? చూడు, నా బతుక ఆగం చేస్తట్టుంది. అల్లుడు, నువ్వు ధైర్యం మీద బతకాలని చెప్పిన, భయపడి ఇక నా బతికింతే నా పిల్లలు ఆగమైతట్టురు అని పిరికి పనులు మాట్లాడినామనుకో మంచిగా ఉండదు. దాని సావాలి చేస్తుందేమో, అది కథలు పడుకుంటా నాకు వేరే శాతలు ఉన్నాయి, నాకు ఉండబుద్ధి అయితే లేదు, నాకు ఇంకొంత మాట్లాడబుద్ధి అవుతుంది అంటే పోతే పోని, దాని సాగు అది ఎందుకు చేస్తుంది. ఆఖరికి నీ విలువ తెలిసేదాకా ఇక దానికి సుక్కలే. ఏం లేదత్తమ్మా, ఎన్నడికి తెలియదు నీ బిడ్డకి. ఏం తక్కువ చేస్తున్నత్తమ్మా నేను? తిండి చక్కగా పెడతలేనా, బట్టలు సరిగ్గా ఇప్పిస్తలేనా, దాంతో నిమ్మలంగా ఉంటలేనా, పనికి పోతలేనా, ఇంకేం చేస్తలేను దానికి? చెప్పుర్రి, దానికి ఏం తక్కువ అవుతుంది? నేను వద్దన్నప్పుడు మూసుకొని ఇంట్లో పడి ఉండాలి. అదే వాళ్ళ పొలంలో కాబట్టి అని చూడాల్సి వస్తుందని చూడాలనే ఇది పోయింది. అత్తమ్మ, నేను ఒక్క మాట అనలే నీ బిడ్డని, ఒక చేతి దెబ్బ వేయలేదు.
ఇక మీరు అమ్మ నాయన వచ్చినాకనే మీరే మాట్లాడతారని చెప్పదాకా ఊకున్నా. ఇక మీరే చెప్పిపోరు అత్తమ్మ, నా నుంచి కాదు, లేకుంటే మీ బిడ్డను మీ ఇంటికి తీసుకొని పోర్రి. నాకొద్దు, నీ బిడ్డతో సంసారం చేయలేను. ఇక పోనీ 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 అని ఎన్నిసార్లు ఊకోవాలి? ఇంత ముందుకు 2 సార్లు అని, మొన్న 2 సంవత్సరాల కింద కాళ్ళేళ్ళు మొక్కింది. నేను మళ్ళా చేయను బావా, మళ్ళా చేయను బావా అంటే మళ్ళీ అదే పని చేస్తుంది. ఇంకెట్లా చక్కగా అవుతుంది చెప్పు నీ బిడ్డే? వద్దు వద్దు, నాకు 2 పిల్లలు ఇంత తెత్త అయ్యిర్రు. ఒక 10-15 సంవత్సరాలు చదివిపించింది అనుకో, ఆ నుంచి పెళ్లి చేసి పంపిస్తే మా అయిపోతుంది నా బతుకు. ఇంకేముంది చెప్పు? వద్దత్తమ్మ, వద్దు, తీసుకొని పోరి మామ, నీ బిడ్డని మీరు తీసుకొని పోర్రి. బావా అట్లా అన్నది బావా, ఇక తప్పు చేయనని చెప్పిన, నీ కాళ్ళ మీద పడతా బావా, అసలు తప్పు పని చేయను. మా అమ్మగారింటికి పోతే నేను నిమ్మలంగా బతుకుతానా? మొన్ననే 15 రోజులు దాకుంటే కొట్లాట పంచాయలు అయిందని వచ్చిందమ్మా. మొగడిసి పెట్టిండో ఏమో నలుగురు 4 రకాలుగా అనుకురు, నన్ను బదలం చేసిర్రు. ఎందుకు వచ్చింది నీ బిడ్డ, ఎందుకు వచ్చిందని మా నాయన మా అమ్మని చంపారు. అమ్మో, నేను ఇక విడాకులు తీసుకొని పోయిందనుకో, నేను బతకలేను ఆ ఊర్లో. నలుగుట నవ్వుల పాలవుతుంది నా బతుకు. వద్దు వద్దు బావని కాలి మొక్తా, మళ్ళా గసంటి పనులు చెయ్యను, నువ్వు చెప్పినట్టే ఇంటా. నోరు ముయ్యే, ఇంకా ఏడుస్తున్నావు సిగ్గు కాకుండా. ఏ మోగనికైనా ఓపిక ఉన్నంత వరకే ఉంటది. ఇన్ని రోజులు ఓపిక బట్టి నిన్ను సాధిండు. నిమ్మలంగా నీతో పంచాది పెట్టుకోకుండా నిమ్మలంగా ఉంచుకుండు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం తక్కువైతుందని? అవ్వ, ఇంకోడు ఉంటే ఈ ప్లేస్లా నరకి సావదెంగుతుండే, అప్పుడు చక్కగా అవుతుండే. నీ గుణం పాడుగాను, ఎవరి గుణం వచ్చిందే నీకు? నేను నీ అయ్యా ఎంత నిమ్మలంగా బతికినోళ్ళము. ఇంట్లో మాట బయట పడకుండా సాధినం నిన్ను. ఆఖరికి మా బతుకు నవ్వుల పాలు చేసినావు. ఆఖరికి పెళ్ళైనాక మొగన్ బతుకు కూడా నవ్వుల పాలు చేస్తున్నావా అని నీకు ఏం పాపం చేసినమే? అమ్మా అట్లా మాట్లాడకమ్మా, మళ్ళా గసడి తప్పు పనులు చెయ్యరు. అయ్యో రామా. వద్దు వద్దు మామ, వద్దత్తమ్మ. నవ్వే మొగోని నమ్మొద్దంట, ఏడ్చి ఆడదాన్ని నమ్మొద్దంట. ఇది తప్పు పనులు చేస్తుంది, ఏడుస్తుంది, సుఖమైన పిల్లలేక అయ్యో నన్ను క్షమించుర్రి అని కాళ్ళ మీద ఇళ్ళ మీద మొక్కుతుంది. ఏం చేయాలి? వద్దత్తమ్మ, తీసుకొని పోర్రి. నేను ఉండలేను, దీంతో సంసారం చేయలేను. ఎట్లయ్యా, అల్లుడేమో గట్లా మాట్లాడుతుండు, ఈ పొల్లనేమో గసండి తప్పు పనులు మళ్ళీ చేయను, తప్పైంది అని ఏమంటుంది. ఎట్లయ్యా, మనమిద్దరి మీద చచ్చిపోదాంపా. జరుండు, ఎందుకే టెన్షన్ పడుతున్నావు? నేను మాట్లాడుతుండు అల్లుడితోని. అల్లుడు పొల్లకు బుద్ధొచ్చిందయ్యా. ఇక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఇక నా తల్లిదండ్రులు లేని నాకు బుద్ధి చెప్తానికి వచ్చిర్రు. నేను 2 పిల్లల తల్లినైనా అని జర క్షేముగా ఫీల్ అవుతుంది. వద్దు నాయన, జర క్షమించు, అయ్యిందేదో అయిపోయింది, మళ్ళీ చేయనంటుంది కదా బిడ్డ. ఇక ఇచ్చిపెట్టు. ఇక ఇప్పటి నుంచి మంచిగా ఉంటుంది నాయన. నేను తీసుకుపోయి ఒక వారం 10 రోజులు ఉంచుకొని మళ్ళీ పంపిస్తా కొడుక. నీ కాలు మొక్తయ్యా, ఎటు కాకుండా చేయకు నా బిడ్డ సంసారము. ఇక మాది బాజార్లకు ఎక్కుతుంది ఇల్లు, సంసారం వద్దయ్యా. సరే, వారం 10 రోజులు అంటావా, 20-30 రోజులైనా, నెల 2 నెలలు అయినా సరే నీ బిడ్డను ఉంచుకోర్రి. నా కంట్ల పడనియకుర్రి. నాకు ముందే ఆగం అవుతుంది. ఇక కొన్ని రోజులు నా కంట్ల పడకుంటే నేను మర్చిపోతాటైతా. ఇక అప్పుడు మళ్ళీ వస్తుందేమో. సరే, తీసుకోవరు ఇక. నేను పోను బావా, పిల్లల్ని చూసుకుంటా, నిన్ను చూసుకుంటే ఈడనే ఉంటా. మా అమ్మోళ్ళ ఇంటికి పోను నేను. ఆడికి పోయినాక అందరు ఎందుకు వచ్చినావు, గిన్ని రోజులు ఎందుకున్నావు, పిల్లలు తీసిపెట్టంటే నేను ఏం సమాధానం ఇవ్వాలి? నీ బతుకు పాడుగాను, ఏం సమాధానం ఇయ్యాలి నలుగురికి అంటున్నావు? మరి గిసొంటి తప్పుడు పనులు చేస్తే నలుగుట్ల ఏం సమాధానం ఇయ్యాలి? ఆ నలుగుట్ల ఇజ్జత్ పోతే ఏమన్నా చెప్పాలి అని ఇంకా తెలివి లేదా అని ముందుగాత ఇప్పుడేమో సుఖమైన పలుకులు పలుకుతున్నావు. పోని అత్తమ్మ, ఇక నేను మాట నువ్వు ఒక మాట అంటే ఇక ఆమెకు చాలా బాధ అయితట్టుంది. సరే, కొంటపోరు ఇక. తీసుకుపోయి ఒక నెల రోజులు ఉంచుకోర్రి, తర్వాత నేనే వచ్చి తోలుకొచ్చుకుంటా గాని. సరే అయ్యా, నడువమ్మా, నడు, బట్టలు ఇట్లా చదువుకున్నాడు. అగో చూసిరుగా దోస్తులు, కొద్దిసేపు మురుపానికి ఇష్టం వచ్చినట్టు తప్పుడు పనులు చేస్తా. తప్పైనా ముప్పైనా సరే, అది నా ఇష్టము, నా సంతోషం కోసం ఏం చేస్తున్నాను చేసినాం అనుకో, ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది, మన మనసు అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఎందుకు చెప్పుర్రి, చక్కగా దారిచ్చిండు దేవుడు. ఆ చక్క దారిలో పోతే మన జీవితం సాపుగా నడిచిపోతుంది. నీతిగా నిజాయితీగా బతకాలి, అర్థమైపోయింది కదా ఇప్పుడు. అయ్యా కడుకోపో, అత్తమ్మ అన్నం పెడితే తిందు గాని పొద్దుటి సంది తినలేదంట, అట్లనే వన్యమంట. ఎంత కోపం ఉన్నా బాధ ఉన్నా తిండి మీద చూపియొద్దయ్యా, పానం దగ్గరకు అవుతుంది. లేలే, కడుకోపో, పోయి అత్తమ్మని అన్నం పెట్టమంట. తింటా మామ, మీరైతే బొర్రి, దాన్ని తీసుకొని పోయినాకనే తింటా. నా పానము నిమ్మలం లేదు మామ. ఇక కంటి నిండా దుఃఖం ఉంది కానీ బయటికి గక్కుంటలేను మామ. చెప్పుకుంటే ఇక చాలా బాధ ఉన్నది. ఇక మొగోడై ఉండి ఏడుస్తే మంచిగా ఉండదని లోపలనే దాచిపెట్టుకున్న నా దుఃఖం అంతా. కానీ
సరే సరే, దాని ముందు అది భయపడాలని 1 2 నెలలు అని చెప్పినా కానీ ఒక వారం రోజులకు పంపి మామ, మళ్ళీ పిల్లలు గుండె వలుగుతారు. సరే అల్లుడు, నిన్ను చూస్తుంటే నాకు నా కొడుకు లెక్క అనిపిస్తావు గాని నా బిడ్డకి ఇంత బాధ పెడుతుంది అల్లుడు నిన్ను. పోని పోని, ధైర్యంగా ఉండాలి బిడ్డ. మొగోడు ధైర్యంగా ఉంటేనే సంసారం గట్టిగా అవుతుంది. అయ్యా పిల్లలు వచ్చినాక జర పైలము మంచిగా చూసుకో. ఇక తల్లి లేక గుండె వలగగల బిడ్డ జర చెప్పు. అమ్మకు జ్వరం వచ్చింది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, మీరు బడికోవాలి కదా బిడ్డ, ఆదివారం నాడు పోదాం తీయరి అని ఏదో ఒకటి నచ్చి చెప్పయ్యా. సరే సరే అత్తమ్మ, పిల్లలు నా దగ్గర మంచిగానే ఉంటారు అత్తమ్మ. మీరైతే బొర్రి ఏం కాదు, పిల్లల్ని మంచిగా చూసుకుంటా కానీ ఇక డ్యూటీకి 1 నెల దాకా లీవ్ పెడతా. అంతే అంటావా అయ్యా? సరే సరే, మంచిదయ్యా, పోయేస్తాం. బావా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సీతమ్మతో ఫోన్ మాట్లాడి రాగానే సరేనా? తిను, టైంకి తిని నిమ్మలంగా ఉండు. నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. ఉమ్. అబ్బా, నా పెళ్ళం పోతుంటే ఎంత బాధగా అనిపిస్తుందో. అవ్వ, నాకేమో గంతగనం పిచ్చుంది దాని మీద. దానికెందుకు లేదంటావు? దానికి ఏం తక్కువ చేస్తున్నాను నేను? దేవుడా, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావయ్యా? అమ్మ, అది ఇంత తప్పు పని చేసినా గిట్ట నన్ను ఇచ్చిపెట్టి పోతుంటే ఎందుకు ఇంత బాధ అవుతుంది నాకు? ఇంతగానం పిచ్చి ప్రేమ ఎందుకు వచ్చినవయ్యా దాని మీద నాకు? ఓరి రమేష్, నీ పెళ్ళాన్ని చూస్తుంటే, నీ పెళ్ళం వాడకం చూస్తుంటే అది మాడతట్టలేదు. ఇక మళ్ళా మళ్ళా అనింట ఓ తట్టే కనిపిస్తుంది. నీ మీద ప్రేమ లేదురా దానికి, ఆన్ మీద ఉన్నంత అస్సలు లేదు. నీకేమో పిచ్చి ప్రేమ ఉన్నట్టుంది. 50 ఏళ్ళు మాడతావురా? జాడకట్ట మలిపి పొయ్యిలో పెట్టి కొరకాసు పర్ర పర్ర కాల్చకనంట దాన్ని. ఒక్క దెబ్బ వేయకుండా, ఒక మాట అనకుండా గావరంగా చూసుకుంటావు. అందుకే నీకు ఆ పని పెడుతుంది. లేకపోతే భయం పెడితే గట్లెందుకు వేస్తుందిరా రమేష్? ఇగో ఎట్లుంది దోస్తులు ఏంటి మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిరీస్ ని సపోర్ట్ చేసి ఇంకా మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. మేము ట్రై చేస్తున్నాం దోస్తులు, ఇంకా మంచి బెటర్ వీడియో అనేది మీకోసం తీసుకురావాలి అని చాలా ట్రై చేస్తున్నాము. ఇక మీరు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, అట్లా హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ టైం పాస్ అయితే అనిపిస్తాయి, మన వీడియో షేర్ చేయరి. అట్లనే మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు. సరేనా, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో రేపటి మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.